హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో 3వ వారం ఎలిమినేషన్ పూర్తయిన గంటల వ్యవధిలోనే బిగ్ బాస్ 4వ వారంకి సంబంధించిన నామినేషన్స్ని అయితే ప్రారంభించాడని చెప్పవచ్చు. ఇక 4వ వారం నామినేషన్స్లో భాగంగా యష్మి మరోసారి మణికంఠని నామినేట్ చేసి రెచ్చిపోయింది అని చెప్పవచ్చు. గత వారమే యష్మి మాట్లాడుతూ, మణికంఠ, నిన్ను ఈ హౌస్లో నేను ఉన్నన్ని రోజులు ప్రతి వారం కూడా నామినేషన్స్లో నీ పేరు తీసుకుంటాను అన్న చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మణికంఠను 4వ వారం కూడా నామినేట్ చేయడం అయితే జరిగింది. నువ్వు ప్రవర్తించే తీరు, నువ్వు మాట్లాడే మాటలు నాకు అస్సలు నచ్చటం లేదు. ఒకసారి మాట్లాడిన మాట మరోసారి వినడం లేదు, మరోసారి అదే మాట మాట్లాడటం లేదు. మాటలు చాలా ఫ్లిప్ చేస్తున్నావు, అలాగే నీ బిహేవియర్ కూడా నాకు నచ్చలేదు అంటూ యష్మి మణికంఠను నామినేట్ చేసి రెచ్చిపోయింది. అయితే మణికంఠ కూడా యష్మికి స్ట్రాంగ్గా రివర్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. నీకు నా బిహేవియర్ నచ్చకపోతే అది ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు, నాకు వచ్చి డైరెక్ట్గా చెప్తే నేను దాన్ని మార్చుకుంటాను కదా. నీలో నువ్వే పెట్టుకొని ఏడుస్తూ ఎవరెవరికో చెప్పి ఎక్కడేదో చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అలా చేస్తున్నావంటే నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నావు అంటూ మణికంఠ మాట్లాడటంతో ఇక్కడ ఎవరిని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయాలని అనుకోరు, నువ్వు కావాలనే అనుకుంటుంటావు అంటూ యష్మి మాట్లాడటంతో మణికంఠ మాటికి మాట రివర్స్ కౌంటర్ అయితే ఇస్తూ వస్తున్నాడు. ఇలా వీరిద్దరి మధ్య నామినేషన్స్లో దాదాపుగా అరగంట పాటు చర్చ అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఫైనల్గా యష్మి, ఇవన్నీ కాదు, నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను, ఈ వారమే కాదు ప్రతి వారం కూడా నేను ఈ హౌస్లో ఉన్నన్ని రోజులు నిన్నే నామినేట్ చేస్తున్నా, మళ్ళీ చెప్తున్నాను చూసుకో, రాసి పెట్టుకో అంటూ యష్మి బల్ల గుద్దినట్టు చెప్పడం విశేషం. అలాగే మణికంఠకి ఇప్పటికే 2 ఓట్లు కూడా పడ్డాయి. యష్మి ఓటు 3వ ఓటు అని కూడా చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే దీన్ని బట్టి మణికంఠ 4వ వారం కూడా నామినేషన్స్లోకి రావడం ఖాయం అయినట్టు తెలుస్తుంది. ఫైనల్గా నామినేషన్స్లో మణికంఠ యష్మి మధ్య జరిగిన వాగ్వాదంలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.